తిరుమలకు వెళ్లే దారిలో అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర గన్ దొరికిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ యువకుడు కారులో తిరుమల వెళ్తుండగా అలిపిరి వద్ద సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారు. కారులో ఎయిర్ పిస్టల్, డ్రోన్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అతడు కర్ణాటక నుంచి కారులో వీటిని తీసుకెళ్తున్నట్టు ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ యువకుడిని ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రశ్నించారు. ఆ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. తిరుమలకు వచ్చే వ్యక్తికి డ్రోన్, ఎయిర్ పిస్టల్తో ఏం పని అనే కోణంలో ఆరా తీశారు. తిరుమలకు డ్రోన్, పిస్టల్ తీసుకురాకూడదని తనకు తెలియదని, ఆ ఎయిర్ పిస్టల్ బెలూన్స్ పేల్చేదని చెప్పాడు. దీంతో ఎస్పీఎఫ్ సిబ్బంది అతడిని హెచ్చరించి తిరిగి వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. ఏంది ఓపెన్ చేయండి. టెలిస్కోప్. ఏమది? టెలిస్కోప్. ఏం జరిగింది చెప్పండి. ఏదో ఏం జరిగింది? ఏం జరిగింది? ఏంటి, ఎందుకు మిమ్మల్ని ఆపారు? టెలిస్కోప్ చూసి. ఏమిటి సబ్జెక్ట్ అండి? ఆగండి ఒక్క నిమిషం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుంచి. ఏమి వచ్చారు? ఏమి దీనికి ఏంటి కాపారు? ఏంటి విషయం? ఏదో ఫ్లై కెమెరా ఉందని అన్నారే. అయ్యో ట్రైన్ గన్ ఇది ఒకటి. అది బలూన్. అది ఎక్కడ? అది సార్ చూపిస్తాను. ఓకే, ఒకసారి చూపించండి. సార్ ఇది ఎయిర్ గన్. కిడ్స్ అంతా ఆడేది. మీ పేరు ఏం పేరు? మహేష్. యు ఆర్ ఫ్రమ్? ఎయిర్ పిస్టల్ అనేది ఒక క్లాసికల్ పిస్టల్. ఇది కంప్రెస్డ్ ఎయిర్ లేదా కార్బన్ డైఆక్సైడ్ ను ఉపయోగించి ప్రొజెక్టైల్స్ ను కాల్చే ఒక రకమైన పిస్టల్ గా పిలుస్తారు. దీని ద్వారా టార్గెట్ షూటింగ్ అంటే బెలూన్లను కొట్టడానికి లేదా క్రీడల కోసం ప్రిపేర్ అయ్యే సందర్భంలో వినియోగిస్తారు. ఒలింపిక్స్ వంటి క్రీడల్లో కూడా ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఒక విభాగంగా ఉంటుంది. అయితే ఎయిర్ పిస్టల్స్ నిజమైన తుపాకులు కానప్పటికీ అవి ప్రమాదకరమైనవిగానే చూస్తారని నిపుణులు చెప్తున్నారు. వీటిని ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ పిస్టల్స్ కొనుగోలు, వినియోగం పైన పరిమితులు, నిబంధనలు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. ఎందుకన్నా సార్ ఇంత బాగా మాట్లాడలేదు, అయిపోయింది కదా, వెళ్ళిపోతుంది కదా, మేము పంపిస్తున్నాం. అది ఏమని చెప్పినా ఇదిలా ఉంటే తిరుమలలో మరో అపచారం జరిగింది అంటూ సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ చేస్తున్నారు. తిరుమలలో ఓ వ్యక్తి మద్యం సేవిస్తున్నారంటూ వీడియో వైరల్ అవుతుంది. వీడియోలో ఓ వ్యక్తి మద్యం తాగి ఆ ఖాళీ మందు బాటిళ్లను మెట్లపైకి విసిరేస్తున్నట్లుగా చెప్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. అయితే టీటీడీ ఈ అంశంపైన స్పందించింది. తిరుమలలో మద్యం సేవించిన వ్యక్తి అనే వార్త ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపింది. సంబంధిత ఘటన అలిపిరి ప్రారంభంలో అంటే తనిఖీ కేంద్రానికి వచ్చే ముందు ప్రాంతంలో చోటు చేసుకుందని చెప్పారు. ఈ ప్రాంతం తిరుమల పరిధిలోకి రాదని తెలిపింది. అయినప్పటికీ కొందరు వ్యక్తులు ప్రచార యావతో తిరుమలలో అపచారం జరిగింది అంటూ ప్రచారం చేయడం మహాపాపమని తెలిపింది. ఏం బ్రాండా
మందేం బ్రాండ్ తాగేసి బాటిల్ ఆడు బయట కింద పడేసావా? ఏడ పడేసావు బాటిల్? ఈ నేపథ్యంలో భక్తులు తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని విజ్ఞప్తి చేస్తూ టీటీడీ ఒక ప్రకటనను విడుదల చేసింది. తిరుమల పవిత్రతను దెబ్బతీసే అసత్యాలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది. కేరళ కాదు, కొండకు నడిచిపోయే దోవ కదా, ఆడు పడేస్తే అట్ట తాగేసి ఇక్కడ కూర్చొని తాగుతా.